బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ముగ్గురు మహిళలైతే లారీ ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే రోడ్డు పక్కన ఆ మహిళలు నడుచుకుంటున్నా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా లారీ దూసుకెళ్లింది వారిపైకి. దీంట్లో ఒక మహిళ మృతి చెందింది. అలాగే ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ లారీ బీభత్సానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ ఘటనలో అయితే ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే కొద్దిసేపటి క్రితం అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై తిరు నుంచి విశాఖపట్నం ఒక లారీ ముగ్గురు ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో మహిళలందరూ కూడాను రోడ్డుకి హైవేకి పక్కన ఉన్నటువంటి ప్రాంతంగా నడిచి వెళ్తున్న నేపథ్యంలో హఠాత్తుగా లారీ ఒకటి ఢీకొని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అయితే ముగ్గురు కూడా పూర్తిగా తీవ్ర గాయాలు కావడంతో ఒకసారిగా ఆ ముగ్గురిని కూడాను విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించిన నేపథ్యంలో ఒక మహిళ అయితే మృతి చెందినట్టుగా తెలిసింది. మరో ఇద్దరు పరిస్థితి మాత్రం చాలా విషంగా ఉందని చెప్పి కేజీహెచ్ లో వైద్యులు కూడా చెప్పిన పరిస్థితి. అయితే వాళ్ళు కనీసం 80% కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ అయితే లేవని చెప్పి, ఎందుకంటే మనం ఒకసారిగా విజువల్స్ లో చూడైతే సీసీటీవీ ఫుటేజ్ ని మనం ఒకసారి గమనించాలంటే లారీ వాళ్ళ మీద నుంచే వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బాగా దెబ్బలు తగిలాయి, వాళ్ళు అన్కాన్షియస్ కండిషన్ లో ఉన్నారని చెప్పి డాక్టర్లు అయితే చెప్తారు. ఈ విషయం తెలుస్తున్నటువంటి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్పష్టంగా మనకి విజువల్స్ ద్వారా కూడా తెలుస్తుంది. అదే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ అదుపులో తీసుకోవడం, అదేవిధంగా లారీని సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జాతీయ రహదారులన్నీ కూడా నెత్తిరోడుతున్న పరిస్థితి మనం చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వాళ్ళు చాలా పక్కగా నడుస్తూ ఉన్నారు. రోడ్డుకి వాళ్ళు నడుస్తున్న ప్రాంతానికి సంబంధం లేదు. కానీ పర్టికులర్ గా లారీ అంత స్పీడ్ గా వచ్చి ఓవర్టేక్ చేసినంత స్పీడ్ గా వచ్చి గుద్దిన విజువల్స్ చూసినట్టయితే డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా బండి నడుపుతున్నాడు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసు కూడా నమోదు చేసి అతను అదుపులో కూడా తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.